నీరా కేఫ్పై మంత్రి కన్ను. లీజ్ పేరుతో ఆ స్థలాన్ని కొల్లగొట్టేందుకు యత్నం. తమ బంధువుల ద్వారా పావులు కదిపిన మంత్రికి ఒత్తాసు పలుకుతున్న ఓ విభాగం ఎండి. కార్పొరేషన్కు ఇస్తామంటూనే మరోవైపు కొర్రీలు. అధికార రాజకీయ వర్గాల్లో మంత్రిపై గుసగుసలు. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో నీరా కేఫ్పై ఓ మంత్రి కన్నుపడిందా? నిన్నటి వరకు కేఫ్ను అప్పగించినట్టే ఇచ్చి మళ్ళీ తెర వెనుక వేరే కథ నడుపుతున్నారా? ఆయన ఆదేశాల మేరకే ఓ కార్పొరేషన్ ఎండి తెర వెనుక పావులు కదుపుతున్నారా అంటే అవుననే అంటున్నాయి గౌడ సంఘాలు. తమ బంధువర్గానికి కేఫ్ను దారాదత్తం చేసేందుకు ఆ మంత్రి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు చెప్తున్నారు. చెప్పేదొక్కటి చేసేది మరొకటి అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. గౌడ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నీరా కేఫ్పై అయితే మంత్రి కన్ను పడ్డదట. మరి ఓ మంత్రి కన్ను అంటే మరి బీసీ మంత్రి ఆయన ఓసీ మంత్రియా ఇక ఓసీ మంత్రులే అయి ఉంటారు. బీసీ మంత్రులు అయితే బీసీలు ఎందుకు కోపంతో ఉంటారు? ₹4 బీసీ తింటే తినని అన్నట్టు ఉండు. కాబట్టి ఇది మరిగా నీరా కేఫ్పై ఓ మంత్రి కన్ను అంటే 100% రేవంత్ రెడ్డి గారి సంబంధించిన అనుచర గణమై ఉండాలి, లేకపోతే వాళ్ళ కుటుంబానికి దగ్గరైన వ్యక్తులైన ఉండాలి. వాళ్ళ తమ్ములకు సంబంధించో వాళ్ళ అన్నలకు సంబంధించో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అనుచరుల కన్ను పడి ఉండాలి. మరి ఆ మంత్రి అంటే ఇక చాలా దగ్గర అయిన ఉండాలి, రేవంత్ రెడ్డి గారికి దగ్గర అయిన ఉండాలి. మొత్తానికి నీరా కేఫ్ను ఆగం చేసే పని చేస్తాను. మరి నీరా ఆరోగ్యానికి మంచిది అంటే వీళ్ళేమో నీరని తీసేసి ఒక కమర్షియల్ కాఫీ షాపు పెట్టాలని చూస్తున్నారు.